అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరోపకారి దెయ్యాలు. సామ్రాజ్యం అత్త గంగమ్మ చండశాసనురాలు. కోడళ్ళందరిలోకి ఆమె తక్కువ కట్నం తెచ్చిందని ఎప్పుడూ సాధిస్తూ ఉండేది. సామ్రాజ్యానికి పుట్టింటి తరపున ఒక్క అన్న తప్ప మరెవ్వరూ లేరు. వదిన పరమ పిసినారి. భర్తకు కూడా కొలత ప్రకారం అన్నం పెట్టే తరహా మనిషి. ఆ కారణం వల్ల గంగమ్మ మిగతా కోడళ్ళు పండగలకు పుట్టేళ్లకు వెళ్ళి చీర సారె తెచ్చుకున్నప్పుడల్లా ఒట్టి చేతులతో వచ్చిన సామ్రాజ్యాన్ని చూసి గంగమ్మ నానా మాటలు అనేది. సామ్రాజ్యం భర్తకు ఇవేమీ తెలియవు. అతను పొద్దస్తమానం పొలం పనులతో తలమునకలవుతూ ఉండేవాడు. అత్త చేత తిట్లు పడినప్పుడల్లా సామ్రాజ్యం పెరటి చివర ఉన్న గుబురు చింత చెట్టు కింద కూర్చొని కంటతడి పెట్టుకునేది. ఆ చింత చెట్టు మీదకు ఆ మధ్య 2 దెయ్యాలు వచ్చి చేరాయి. అవి బ్రతికున్న రోజుల్లో భార్యాభర్తలు. మంచి ధనవంతులు. పిల్లలు లేరు. చాలా ధనం, బంగారం, నగలు ఉండేవి. ఎంతో పరోపకారులని పేరు పడ్డారు. ఒక పడవ ప్రమాదంలో ఇద్దరూ మరణించి ఇలా దెయ్యాలయ్యారు. వాళ్ళు తమ ధనాన్ని, బంగారు నగలను ఒక సంచిలో వేసుకొని మొదటిసారిగా శ్మశానం ప్రక్క ఉన్న ఊడలమర్రి దగ్గరకు వెళ్ళారు. ఆ చెట్టును అప్పటికే ఆశ్రయించి ఉన్న దయ్యాలు వాళ్లను చూసి, ఇక ముందు డబ్బుతో మీకేం పని, ఒట్టి మోతబరువు అన్నాయి. డబ్బు మోతబరువు ఎలా అవుతుంది? దీనితో ఆపదలో ఉన్న మనుషులకు సాయం చెయ్యవచ్చు అన్నవి దెయ్యాలు 2. ఓహో, మీరేదో సత్యకాలపు దెయ్యాల్లా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఆపదలు కోరి మరీ తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు చోటు లేదు అంటూ మర్రి దెయ్యాలు కసురుకున్నాయి. సరే, మేము మరెక్కడైనా ఉంటాము. వెంట తెచ్చుకున్న ఈ డబ్బు సంచినైనా చెట్టు తొర్రలో దాచనివ్వండి అని భార్యాభర్త దెయ్యాలు బ్రతిమాలుకున్నాయి. అందుకు మర్రి దెయ్యాలు సరే అనగానే అవి 2 డబ్బు సంచిని మర్రి చెట్టు తొర్రలో దాచి సామ్రాజ్యం వాళ్ల పెరట్లోని చింత చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ దెయ్యం దంపతులకు రోజూ ఏదో ఒక వేళలో సామ్రాజ్యం అత్తచేత తిట్లు తిని చెట్టు కిందకు వచ్చి కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకోవడం కంటపడసాగింది. కారణం ఏమిటా అని అవి ఒకరోజు గంగమ్మ ఇంట ప్రవేశించి సంగతి తెలుసుకున్నాయి. మిగతా కోడళ్లలా పుట్టింటి నుంచి కట్నకానుకలు తేలేదని ఈ గయ్యాళి అత్త ఆ అమ్మాయిని రాచి రంపాన పెడుతున్నది అన్నది ఆడదెయ్యం. ఆ కట్నకానుకలేవో ఆ అమ్మాయికి మనమే ముట్ట చెప్పవచ్చు, కానీ అది ఎలా సాధ్యమవుతుంది అన్నది మగదెయ్యం. ఆ తరువాత 2 దెయ్యాలు చాలాసేపు మాట్లాడుకుని ఒక నిశ్చయానికి వచ్చాయి. మగదెయ్యం డబ్బు తెచ్చేందుకు శ్మశానంలోని ఊడలమర్రి దగ్గరకు వెళ్ళింది. మర్రి దెయ్యాలు దాన్ని చూస్తూనే, ఆహా, పరోపకారాల దెయ్యం దానయ్య బాబు వచ్చాడు, సంగతేమిటి అని అడిగాయి ఎగతాళిగా. కష్టంలో ఉన్న ఒకళ్లకు రవ్వంత సాయం చెయ్యాలి. నేను చెట్టు తొర్రలో దాచిన డబ్బు కొంత తీసుకుపోతాను అన్నది మగదెయ్యం. మోసకారి మనుషులకు సాయమా? సరే, డబ్బు నీది, అలాగే తీసుకుపో అన్నవి మర్రి దెయ్యాలు. ఆ మర్నాడు ఉదయం సామ్రాజ్యం వాకిట్లో కళ్ళాపి చల్లుతూ ఉండగా 2 వృద్ధ దంపతులు అటుగా వచ్చి, అమ్మాయి, సామ్రాజ్యం, బావున్నావా అని అడిగారు. సామ్రాజ్యం తల ఎత్తి వాళ్ళకేసి చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వాళ్లను ఏనాడు చూసి ఉండలేదు. వృద్ధురాలు మెడ నిండా నగలతో పట్టుచీర కట్టుకొని ఉంది. వృద్ధుడు పట్టుదోవతి, జెరియంచు కండువా, వేళ్లకు బంగారు ఉంగరాలు పెట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో గడప దగ్గరకు వచ్చిన గంగమ్మ వాళ్లను చూసి నివ్వెరపడింది. వృద్ధురాలు సామ్రాజ్యాన్ని సమీపించి, ఇంతప్పుడు చూశాను, ఎంత దానివయ్యావు, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఏం?
కాంతమ్మ పిన్నిని అన్నది. అప్పటికి గంగమ్మ కాస్త తేరుకొని, అయ్యో, వారిని వీటిలోనే నిలబెట్టి అలా చూస్తావేం, ఇంట్లోకి రమ్మను అన్నది. సామ్రాజ్యం వెనకగా వృద్ధ దంపతులు ఇంట్లోకి వచ్చారు. ముసలావిడ గంగమ్మతో, నేను సామ్రాజ్యం తల్లికి వేలు విడిచిన పినతల్లి కూతుర్ని, గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి. మాకు తలమునకలయ్యేంత డబ్బుంది, కానీ పిల్లలు లేరు. చాలా కాలంగా అలా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాము. ఇప్పుడు రామతీర్థం పోతున్నాము అని సంచిలో నుంచి 2 పట్టుచీరలు, కొన్ని నగలు తీసి సామ్రాజ్యానికి ఇచ్చింది. తరువాత వాళ్ళు గంగమ్మ ఎంత బతిమాలినా ఉండక నిర్మానుష్యంగా ఉన్న వీధి మలుపు తిరిగి అదృశ్యమై చింత చెట్టు మీదకు దెయ్యాల రూపంలో చేరారు. పరోపకారి దెయ్యాలు అటు వెళ్ళగానే గంగమ్మ సామ్రాజ్యం కేసి కోపంగా చూస్తూ, ఇన్నాళ్లుగా ఎంత కపటనాటకం ఆడావు, ఇంత ఆస్తిపరురాలైన పినతల్లి ఉన్నట్లు ఏనాడైనా చెప్పావా? మీ వాళ్ళు ఈనాటి వరకు అత్తగారి లాంఛనాలంటూనే జరపలేదు. నిన్ను పుట్టింటికి తరిమైనా ఆ సంగతి తేల్చుకుంటాను అన్నది. ఈ మాటలు విన్న దెయ్యాలకు మతిపోయినంత పనయ్యింది. మనం ముందు గంగమ్మను తృప్తిపరిస్తే బావుండేది అనుకున్నవి. మగదెయ్యం డబ్బు కోసం ఓడలమర్రి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఒక ముసలి దెయ్యం మాత్రం తొర్ర పక్కన కూర్చొని కునికిపాట్లు పడుతోంది. అది మగదెయ్యాన్ని చూసి, లోగడ ఎవరికో సాయం అంటూ కొంత డబ్బు తీసుకుపోయావు, వాళ్ల కష్టాలు గట్టెక్కాయా అని అడిగింది. అప్పుడే ఎక్కడా, ఆ డబ్బు అత్త గంగమ్మ చేతిలో పెట్టి ఉంటే కోడలు కష్టాలు తీరేవి అన్నది మగదెయ్యం. ముసలి దెయ్యం ఉలిక్కి పడుతూ పెద్దగా ఆవులించి, ఏ గంగమ్మ సంగతి నువ్వు చెప్పేది అన్నది. మగదయ్యం గంగమ్మ ఇంటి గుర్తులు చెప్పింది. ఆ గయ్యాళి గంగా, దాని సంగతి నాకు వదులు, నువ్వు మెదలకుండా పోయి దాని పెరట్లోని చింత చెట్టు మీద సుఖంగా నిద్రపో అన్నది ముసలిదెయ్యం. ఆ రాత్రి ముసలిదెయ్యం బాగా నిద్రలో ఉన్న గంగమ్మను గట్టిగా వీపు తట్టి లేపి, నేనెవర్నే కోడలా అని అడిగింది. గంగమ్మ వణికిపోతూ, నువ్వా అత్తయ్యా అంది. అవును, నేనే. బతికుండగా నిన్ను నానాహింసలు పెట్టి ఆ పాపం కొద్దీ చచ్చాక ఇలా దెయ్యం బ్రతుకుతున్నాను. నీకు నాకతే పట్టాలన్న కోరిక ఉంటే సరే, ఇద్దరం చక్కా ఓడలమర్రి కొమ్మల్లో మరొకసారి అత్తాకోడళ్లలా కాలం గడుపుదాం. అలా కాదనుకున్నావో నీ చిన్న కోడలు సామ్రాజ్యాన్ని దయతో చూసుకో అన్నది ముసలి అత్తదెయ్యం. గంగమ్మకు తన అత్త కోరినంత కట్నం తేలేదని, తనను ఎన్ని కష్టాల పాలు చేసిందో గుర్తుకు వచ్చింది. ఆమె గట్టిగా చెంపలు వేసుకుని, అత్తయ్య, నువ్వు బ్రతికి ఉండగా నన్ను తిట్లు శాపనార్థాలతో బాధించినా, చనిపోయాక తిరిగి వచ్చి బుద్ధొచ్చే మాటలు చెప్పావు. ఈనాటి నుంచి నా చిన్న కోడల్ని దయగా చూసుకుంటాను అంది. అత్తదెయ్యం చింత చెట్టు మీదకు పోయి పరోపకారి దెయ్యాలతో, గంగమ్మ ఇక కోడల్ని పల్లెత్తు మాట అనదు. ఈ ముసలితనంలో మీరు వాళ్లకు వీళ్లకు సాయం అంటూ హైరానా పడకండి అని చెప్పింది. ఆ తరువాత ఏనాడు పరోపకారి దెయ్యాలు సామ్రాజ్యం చింత చెట్టు కిందకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూడనే లేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.